హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజైతే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డూలతో ఈ దీపావళిని ఇంకాస్త మధురంగా సెలబ్రేట్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 1/2 కేజీ ఉప్మా రవ్వ ప్యాకెట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ రవ్వను ఒక గ్లాస్తో కొలత వేసుకుందాం. చూసారు కదండి, ఈ 1/2 కేజీ ఉప్మా రవ్వ మనకి 2 గ్లాసుల వరకు అయ్యాయి కదా. ఈ రవ్వను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఇలా వెడల్పుగా అలాగే మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని మనం కొలుచుకున్న ఈ రవ్వను వేసి గ్యాస్ను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దగ్గరుండి ఈ రవ్వను కలుపుకుంటూ ఉండాలండి. ఈ రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ రవ్వను మీడియం ఫ్లేమ్లోనూ లేదా హై ఫ్లేమ్లోనూ పెట్టి వేయించకూడదండి, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 15 to 20 మినిట్స్ పాటు వేగిన తర్వాత చూసారు కదండి, ఈ రవ్వ మనకి చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 గ్లాస్ అంటే 1.5 గ్లాసు వరకు పంచదార వేసి ఒక 4 ఇలాచీ వేసుకుని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే చల్లారిన ఈ రవ్వను కూడా మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి చేసి పెట్టుకోండి. ఈ రవ్వను మిక్సీ పట్టడం వలన తినేటప్పుడు ఈ లడ్డూలు నోట్లో మనకి చక్కగా మెల్ట్ అయిపోతాయి. అలాగే పిల్లలకు కూడా ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించడానికి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతున్నాయి అనే టైంలో ఒక గుప్పెడు పిస్తా అలాగే ఒక గుప్పెడు గుమ్మిడి గింజలు వేసి వేయించుకోవాలి. ఇవైతే ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వీటిని స్కిప్ చేయొచ్చు. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక గుప్పెడు కిస్మిస్ వేసి వేయించుకుందాం. చూసారు కదండి, మనం వేసిన కిస్మిస్ ఎలా ఉబ్బుతున్నాయో. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు తగిలేలాగా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రవ్వ లడ్డూల కోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మనం వేయించుకున్న రవ్వను అలాగే పంచదార పొడిని వేసి ఈ రెండూ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న కిస్మిస్ అలాగే మనం మిక్సీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, జీడిపప్పులు మనకి అక్కడక్కడ తగిలేలాగా ఇలా డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎలాగైతే సున్నుండలు చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుతామో సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము హోమ్మేడ్ నెయ్యి యూస్ చేస్తున్నామండి. మీరు కావాలంటే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పాలను యాడ్ చేయడం వల్ల ఈ రవ్వ లడ్డూలు మనకి ఎక్కువ రోజులు నిలవాగవండి. సో వీలైనంత వరకు ఈ రవ్వ లడ్డూలను నెయ్యితోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఈ లడ్డూల కోసం మాకైతే ఒక గ్లాస్ పైనే నెయ్యి పడిందండి. చూసారు కదండి, ఎటువంటి పాకము లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా డ్రై ఫ్రూట్స్ వేసి మంచి అరోమాతో ఈ రవ్వ లడ్డూలను మీకు నచ్చిన సైజులో చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.